Hi guys, welcome back to our channel. And ఈ రోజు మనం రియాక్ట్ చేయబోతున్నాం చికిరి సాంగ్ పైన Like and subscribe guys. అండ్ సాంగ్ నుంచి ఒక 2 days ప్రోమో అయితే వచ్చింది. ప్రోమో అయితే వచ్చింది, ఒక స్టెప్ తో ఒక స్టెప్ తో అయితే వదిలారు మూవీలో, ఐ మీన్ ప్రోమోలో అయితే. సో ఎలా ఉండబోతుందో చూద్దాం. సో బాగుంటది అన్నట్టు ఒక కనీసం ఒక 2 స్టెప్లైనా వదిలితే కనీసం ఒక బాగుంటుంది. స్టెప్లు అట్లా కొంచెం వదిలితే బాగుంటుంది. హీరోయిన్ గురించి హీరోయిన్ ది కూడా ఫస్ట్ లుక్ అన్నట్టే వదిలారు. సో హీరోయిన్ కూడా ఇప్పుడు వరకు వదిలింది లేదు ఇది కూడా వీడియో. సాంగ్ లో హీరోయిన్ ఉందని కూడా నాకు తెలియదు. ఇప్పుడు సాంగ్ ఐ మీన్ చికిరి మీనింగ్ అది అంటే ఎలా అంటే చికిరి అంటే లైక్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ని ముందు పేరుతో పిలవడం, వాళ్ళ మీనింగ్ అది. సో అది హీరోయిన్ కోసమే పాడినట్టు ఆ సాంగ్. సరే, సో చూద్దాం. ఓకే, ఫస్ట్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సౌండ్ ఇక సౌండ్ ఇక సౌండ్ ఇదే ఇదంతా శ్రీలంక షూటింగ్ రా, మన పైన రా. ఫోటోస్ అన్ని వచ్చింది అక్కడి నుంచి. దీంట్లో కూడా రెండు మూడు ఉన్నారు. అరే భయం ఉంది కదా అది. అది వీడియో వస్తుంది. ఇది బాగానే ఉంది. బాగా ఐదు కూడా అతనికి పన్నట్టున్నారు ఒక సాంగ్. వాకింగ్ చూడు రామచరణ చికిరి 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 చికిరి. అరే నిజం వస్తున్నట్టుందిరా శ్రీలంక షూటింగ్. సుకుమార్ అరే లిరిక్స్ వాళ్ళ లోపల పెట్టుకుంటే ఇది పీకున్నాడు కదా పొలానికి. అందుకే అమ్మాయి అంతా పడకూడదు. పడతారు మీరు వెనకలే. మండలంలో వాళ్ళు దొరుకుతారు. కొట్టు కొట్టు. వీడున్నా కమిడియన్ ఒకటి
వెంకటేష్ చెప్పినా పక్కనే ఏదో ఆడే ఉన్నాడు చూడు. సత్య అప్పుడు నాకు తెలిసి హీరో పక్కనే ఉంది ఇంకా. పుష్పలో ఏ, స్టెప్స్ మాత్రం రేంజ్ లో ఉన్నాయి. అదే టైటిల్ పట్టేటప్పుడు భలే యూనిక్ గా చూపిస్తున్నారు. దాంట్లో ఫస్ట్ షాట్ లో కూడా వాడు పొగలో నుంచి టైటిల్ అన్నట్టు పడుతుంది. ఓకే మొత్తానికి 27th మార్చ్ అయితే రిలీజ్ ఉంది నెక్స్ట్ ఇయర్. సాంగ్ అయితే నేను వెంటనే ఎక్కేసింది నాకైతే. లిరిక్స్ మాత్రం ఒక ఎక్సలెంట్ గా ఉన్నాయి. స్టెప్ కూడా బాగానే ఉన్నాయి. ఏదో ఒక మీమ్స్ తో మనం ఏదో ఏం రైట్ స్టెప్ బాగా roll చేశారు. చేశారు కానీ బాగానే ట్రైల్ కష్టం. ట్రైల్ కాదు, సాంగ్ లో మాత్రం ఫుల్ స్టెప్ లో అయితే సూపర్ గైస్. అసలు ఆ స్టెప్స్ ఎంత ఈజీ చేస్తారంటే మనం ఇక్కడ చేయాలంటే వ్యానిటీ కూడా దొరకదు. చాలా బాగా చేస్తాడు డాన్స్ అయితే. ఐ మీన్ డాన్స్ చేసేటప్పుడు మంచి స్మైల్ పెట్టేసి చేస్తాడు. ఎంత ఈజీగా స్ట్రెస్నెస్ అయితే ఉండదు. సో అల్లు అర్జునే ఇది ముఖ్యంగా చెప్పారనమాట. రామ్ చరణ్ ఎవరి టైంలో ఎంత హార్డ్ వర్క్ చేసినప్పుడు డాన్స్ స్టెప్ వేసినప్పుడు కూడా ఫేస్ లో ఆ డిప్రెషన్ అనేది కనపడదు అనమాట. స్ట్రెస్ అనేది ఉండదు తన ఫేస్ లో. అంటే చాలా ఇది సింపుల్ స్టెప్ అన్నట్టు వేసేస్తాడు ప్రతి స్టెప్ కూడా. ఎంత హార్డ్ స్టెప్ అయినా లుక్స్ యాక్టింగ్ అంతా చాలా Super. రగడ్ గా ఉంది. So, ఈ మూవీలో రామ్ చరణ్ బాడీ కూడా చాలా స్లిమ్ గా మంచి బాడీ Shape లో ఉన్నారు, bulk రా. అంటే shape లో ఉన్నారు. ఉన్నట్టు ఓకే బాడీ కదా. బాడీ కూడా. సో ఆ బ్యాక్ పైన ఫుల్ సో కాన్సన్ట్రేషన్. ఇన్ని సినిమాల్లో ఆ సెట్స్ గానీ ఆ ఫ్యాన్స్ ఈ కటౌట్ లో ఏ సినిమాలో లేదు. లేదు రామ్ చరణ్ సినిమాలో వచ్చినట్టు. రంగస్థలం అంతా వేరు. వేరు. అది మంచి ఇది వేరు. అండ్ బ్యాట్ బీడి మాత్రం వదలట్లేదు. బ్యాట్ అది కాదు ఈయన చూసేలా Okay. అది ఒక మ్యాన్రిజం లా ఉంది. ఒకలాగా అదొక పెట్టుకుని స్టైల్ లాగా. అండ్ సాంగ్ అయితే బాగానే ఉంది. మీకు ఎలా ఉంటుందో, మీ మనసులో ఏముంటుందో అది కామెంట్ లో ద్వారా తెలపండి. చూసంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఇంకా హీరోయిన్ కూడా బాగా చూపించారు అబ్బా. ఆ, అంటే లైక్ ఆ ఫస్ట్ లో వదులుతానంటే నేను నిజంగానే చాలా డిసప్పాయింట్ అయ్యా. ఆ. ఆ దేవరలాగే మళ్ళా మళ్ళీ కానీ లేదు అంటే హీరోయిన్ కూడా కొంచెం మాస్ లాగా లుక్స్ అయితే బాగానే ఉన్నాయి. నాకు తెలిసి ఆ సాంగ్ లోనే ఏమో అలా ఉందేమో డ్రెస్సింగ్ స్టైల్. మామూలుగా మూవీలో వేరేలా ఉంటుందేమో. ఏమో అది మూవీ వచ్చాక తెలుస్తుంది. ఇంకా సాంగ్ కూడా చాలా బాగుంది. ఏఆర్ రహమాన్ గారు ఐ మీన్ ఫస్ట్ షాట్ లో కూడా బాగా ఇచ్చారు బీజియం. దీనికి కూడా మంచిగా ఇస్తారు. ఇలాంటి సినిమాస్ భలే ఇస్తాడు అబ్బా. నేను అదే ఫస్ట్ నుంచి అనుకున్నా సినిమాకి బాగా ఇస్తాడు అన్నట్టు. ఏఆర్ రెహమాన్ కి స్టోరీ నచ్చితేనే మ్యూజిక్ సినిమా ఇస్తారు. ఇస్తారు. అది లేకపోతే లేదు. వాడు మొన్నే చెప్పాడు కదా ఇంటర్వ్యూలో కూడా విన్నాను. బులే. సో హీరో ఫ్రెండ్ గా సత్య కూడా ఉన్నాడు. అది అసలు అదే ఏదో unexpected Character కదా, బాగానే ఉండింటాడు. ఆ. లైక్ మన పుష్ప సినిమాలో ఉన్నట్టు తను. ఎవరా? కేశవ. బసవ. కేశవ ఉన్నట్టే ఉంటాడు అనుకుంటున్నా ఈ మూవీలో కూడా. సో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ లో రాయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ. బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా తీసుకోండి. ఈ వీడియోకి అంతే గైస్. మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. బాయ్.